దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం. ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుకు మరొకసారి దేవుని యొక్క ప్రత్యక్షత కలిగింది. మరలా దేవుడు ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్న ప్రతి పర్యాయము, ఓ నరపుత్రుడా అని మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఏమై ఉన్నాడో ఆ గొప్పతనాన్ని దేవుడు ఈ నరుడికి తెలియచేయడంలో, నువ్వు నరుడికి పుట్టినవాడువు అని ప్రస్తావన చేయడంలో దైవత్వాన్ని అతను గుర్తించగలుగుతాడని, దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించడం మాత్రమే కాదు కానీ తను ఏమై ఉన్నాడో ఎప్పుడు గుర్తు చేసుకుంటాడని ఇలాగున పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు దేశం గురించి, దానికి జరగబోయేటువంటి అంతం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాల్లో కూడా వారికి జరగబోతున్నటువంటి పరిస్థితులు, వారు చేసినటువంటి క్రియలను బట్టి ప్రభు ఇచ్చేటువంటి ఆ తీర్పును ప్రస్తావన తేవడం జరిగింది. ఆయన కోపం రేపబడిన వాడై వారి యొక్క ప్రవర్తనను బట్టి, అసహ్యమైనటువంటి కార్యాలను బట్టి వారికి తీర్పు తీర్చటానికి దేవుడు డిసైడ్ అయిపోయాడు. వారు చేసిన పని దేవునికి నచ్చలేదు. అందుకే వారికి తీర్పు తీర్చాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన తీర్పు తీర్చడానికి యథార్థవంతుడైనటువంటి న్యాయమూర్తిగా దేవుడు ఉన్నాడు. చేయవలసినదే చేస్తున్నాడు. దేవుడు ఎవరి క్రియలు చొప్పున వారికి తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు మంచి చేయి, చెడే చేయి, ఒక దినాన్న దానికి ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు. చాలా మంది అనుకుంటారు, నన్ను దేవుడు శిక్షించలేదు, ఏ రకమైన కోపం నా మీద దేవునికి లేదు, నేను ఎన్ని చేసినా దేవుడు పట్టించుకోవట్లేదు అని భావిస్తారు. కానీ ప్రతి దానికి తగిన సమయం ఉంది. నువ్వు చేసిన మంచే గాని చెడే గాని తప్పకుండా ఒక దినాన్న ప్రభు తీర్పు తీర్చి నీ సంగతి తేల్చబోతున్నాడు. నువ్వు చేసిన మేలుకి పొందే భాగ్యం ఒకటైతే, నువ్వు చేసిన కీడుకు పొందే శిక్ష మరొకటి ఉన్నది. ఆయన ఎలాంటి వాడో కీర్తనకారుడు చెప్తారు. ఆయన జనాలకు తీర్పు తీర్చేవాడని, ఆయన న్యాయమైన నిజాయితీ కలిగిన దేవుడని, ఆయన అటువంటి తీర్పు తీరుస్తాడని కీర్తన గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనంలో మనకి కనబడుతుంది. ఆయన ఈ లోకానికి తీర్పు తీరుస్తాడట. ఆయన అందరికీ ఒకటే సమానంగానే తీర్పు తీరుస్తాడట. కీర్తన గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనంలో ఆ మాట కనబడుతుంది మనకి. ఈ లోకానికి ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నాడని, ఆయన న్యాయంతో, నిజాయితీతో, అంటే యథార్థతతో ఆయన తీర్పు తీరుస్తాడని 98వ కీర్తన 9వ చరణంలో మనకు కనబడుతుంది. ఏ వ్యక్తి, ఏ నగరం, ఏ దేశం, ఏ ప్రజ, ఎక్కడ వారైనా తమకు కలిగిన శిక్ష వారు అనుభవించబోతున్న ఆ పరిస్థితి ఏ భేదం లేకుండా అందరికీ దేవుడు ప్రతిఫలం ఇచ్చి శిక్ష ఇవ్వబోతున్నాడు. కొద్దిమంది అనుకుంటారు, వాళ్ళకి దేవుడు ఎక్కువ శిక్ష ఇచ్చేసాడు అనుకుంటారు. కానీ అలాగే ఎక్కువ తక్కువ కాదు. నువ్వు చేసిన దానికి నీకు పనిష్మెంట్. నువ్వు బాగా చదువుకొని పరీక్షలో బాగా రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయి.
సరిగా చదవకుండా బద్దకించి ఇష్టానుసారంగా టైం పాస్ చేసేసుకొని ఎగ్జామ్స్ లో ఏదోలా రాసేస్తే తక్కువ మార్కులు వస్తాయి. నువ్వు చేసిన పాప క్రియలకు ఎక్కువ చేస్తే ఎక్కువ శిక్ష పడుతుంది, తక్కువ చేస్తే తక్కువ శిక్ష పడుతుంది. లేదు, ఏ పాపం చేయకుండా యథార్థంగా బ్రతికేవా, నీకు శిక్షే ఉండదు. కాబట్టి ఈ ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు తీర్పు తీర్చాలని నిర్ణయించుకున్నప్పుడు వారి స్థితిని బట్టి వారికి తీర్పు తీరుస్తున్నాడు. అంటే మనం ఒకటి గమనించాలి, అన్ని విషయాల్లో మనకు దేవుడు తీర్పు తీరుస్తూ ఉన్నాడని ఏమి అనుమానం అవసరం లేదు. అయితే పాపంలో నివసించేవారు, ఇక పాపంలోనే పొర్లాడుతున్న వారు, ఇక పరిస్థితి ఇంక ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోగలుగుతాం. పాపం ఒప్పుకొని విడిచిపెట్టి దైవ కనికరాన్ని పొంది దైవ మార్గములో నడిపించబడితే ఆయన ప్రసన్నత నీకు సొంతమవుతుంది. లేదు, నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ దేవునికి కోపం రేపుతూ ఉంటే తగిన శిక్ష తప్పకుండా నీకు పడుతుంది. కొన్నిసార్లు బైక్ మీద వెళ్తున్న వారిని చూస్తాం, చాలా వేగంగా వెళ్తారు. పక్కోళ్ళకి ఏమన్నా అవుతుందనే కనీసపు ఆలోచన ఉండదు. పిల్లలకి ఏమన్నా ప్రమాదం అవుతుందా అని ఆలోచన ఉండదు. చాలా వేగంగా వెళ్తారు. వెళుతున్నప్పుడు అది మనం గమనిస్తే ఇలాగ అంటూ ఉంటాం, వీడు పోతాడు, రే పోతాడు అంటాం. ఎందుకు అంటున్నాం? సర్వసాధారణంగా సామాన్యంగా నడిపే వ్యక్తిని మనం ఏమీ అనం. కానీ తన వేగాన్ని పుంజుకుంటే, ఆ బైక్ వేగాన్ని పెంచుతూ ఉంటే ఖచ్చితంగా అనుమానం వస్తుంది వాడు పోతాడని. అంటే మనమే తీర్పు తీర్చేస్తున్నాం. మనకు అర్థమైపోతుంది అది చేసినటువంటి ఆ బైక్ యొక్క ప్రయాణం యొక్క పరిస్థితిని బట్టి వీడికి ఏదో జరగబోతుంది అని. మరి ఒక వ్యక్తి తను పాపం చేస్తే ఆ పాపపు క్రియలో ముందుకు సాగిపోతుంటే మనకు అర్థం అవ్వదా? ఒకవేళ అర్థం అవ్వకపోవడానికి పక్కోళ్ళకి అర్థం కాదు, కానీ ఎవరికి వారికి అర్థం అవుతుంది. వాళ్ళు చేస్తున్నటువంటి పనికి దేవుడు తప్పకుండా కఠినంగానే శిక్షించబోతున్నాడని. ఒకరోజు ఒక ప్రత్యేకమైన స్మారకూటానికి పిలువబడ్డాను. ఆ స్మారకూటానికి వెళ్ళి దైవ సందేశాన్ని అందిస్తున్నప్పుడు వాళ్ళని ఒక ప్రశ్న అడిగాను నేను. మీలో ఎంతమందికి పరలోకం వెళ్తామని నమ్మకం ఉంది అని అడిగాను. ఒక్కరు కూడా చెయ్యి ఎత్తలేదు. దాదాపు 80 మంది పైనే ఉంటారు. ఒక్కరు కూడా చెయ్యి ఎత్తలేదు. నేను అన్నాను, మరలా రెక్టిఫై చేస్తూ, దేవుణ్ణి తెలుసుకున్నారు, యేసు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించారు, మీ పాపాల నిమిత్తం ఆయన సిలువలో మరణించి ఆయన రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించాడు. పరలోకం ఇవ్వాలనేదే ఆయన ఉద్దేశం. అందరూ పరలోకం చేరాలనేదే ఆయన తాపత్రయం. అందుకే ఆయన పరలోకం సిద్ధం చేస్తున్నాడు అని చెప్పి, ఇప్పుడు ఎంతమంది వెళ్తామనే ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నారంటే వాళ్ళందరిలో ఒక 5గురు మాత్రమే చేతులెత్తారు. ఇన్ని విషయాలు చెప్పినా వాళ్ళకి ఇంకా నమ్మకం కలగలేదు. ఆ తర్వాత వాళ్ళని అడిగాను, ఎందుకు మీరు చేతులు ఎత్తలేకపోయారు? దాదాపు అందరూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని స్వరక్షకుడిగా అంగీకరించినట్లే కనబడుతున్నారు కదా అంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే, పరలోకం వెళ్తామని ఎవరు చెప్పగలమండి? ఎందుకు చెప్పలేకపోతున్నాను అంటే, పాపం చేస్తూనే ఉన్నారు కదా. అంటే వాళ్ళకి అర్థమైపోయింది, నేను ఇంకా పాపంలోనే ఉన్నాను కదా, అందుకే పరలోకం వెళ్ళలేను అని. ఎందుకు పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు నువ్వని కొన్ని హెచ్చరిక మాటలు వారికి చెప్పడం జరిగింది. ఈరోజు మనం గమనించాల్సింది ఏంటి అనంటే, నీ పాపం ఒక దినాన్ని నిన్ను పట్టుకుంటుంది, అది కాటు వేస్తుంది, నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. అట్టి స్థితిలోనికి వెళ్ళిపోకుండా బయటికి రావాలి అనంటే తప్పకుండా దేవుని సహాయం నీకు కావాలి. నువ్వు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే వ్యక్తిగా ఉండాలి. ఈ ఇశ్రాయేలులు దేవునికి కోపం తెచ్చేశారు. వాళ్ళు దేవుని కోపం రేపిన కారణాన దేవుడు అంటున్నాడు, నేను వారి మీద కనికరించను, నా కటాక్షం వారి మీద చూపించను, ఖచ్చితంగా వారు చేసిన దానికి ప్రతిఫలము నేను ఇస్తాను.
అంత ఖచ్చితమైన నిర్ణయాన్ని దేవుడు తీసేసుకున్నాడు. వారికి విపత్తు సంభవించబోతుంది. వారికి అసాధారణమైన విపత్తు సంభవించబోతుంది. వారు ఎన్నడూ కని విని ఎరగని పరిస్థితి వారి జీవితంలో చూడబోతున్నారు. అంతం రాబోతుంది. అది త్వరగా రాబోతుంది అని హెచ్చరిస్తున్నాడు. ఎందుకు రాబోతుంది అనంటే, దేవునికి కోపాన్ని రేపే పనులు వారు చేశారు. ఆ కారణాన్ని బట్టి వారికి రాబోతుంది. దేశ నివాసుల మీదకి ఒక దుర్దినం రాబోతుంది. ఆ సమయం ఆసన్నమైందని, ఆ రోజు దగ్గర పడిందని ప్రభు తెలియచేస్తున్నాడు. ఈ దినాన్న ప్రభు రాకడకు మనం సిద్ధపడవలసిన వారిగా ఉన్నాం. అంతం రాబోతా ఉంది. ప్రభు రాకడ కూడా రాబోతా ఉంది. ఇశ్రాయేలుడు చేసిన దోషానికి అంతం వస్తే యావత్తు ప్రపంచమే అంతమయ్యి నూతనమైన సృష్టిగా మార్చబడబోతున్న సమయము ఆసన్నమవుతుంది. ప్రభుని యేసుక్రీస్తు వారు వరుడుగా రాబోతూ ఉన్నారు మధ్యాకాశానికి. వధువై ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధపడి వెళ్ళవలసిన వారముగా మనం ఉన్నాం. మరి ఇంకా నీ జీవితంలో పాపం ఉండి ఉండి విడిచిపెట్టకుండా ఆయనకి నచ్చని జీవితాన్ని జీవిస్తూ ఉంటే, ఆయన వచ్చినప్పుడు ఆ మధ్యాకాశానికి ఎలా ఎత్తబడే వ్యక్తిగా నీవు ఉంటావు. వారు అంతం ఖరారైపోయింది. ఒకవేళ నీ జీవితం కూడా అంతమొందించబడబోతుందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. త్వరలోనే నేను నా కోపాగ్నిని కుమ్మరించబోతున్నాను అని దేవుడు సెలవిచ్చాడు. అనేక పర్యాయాలు దేవునికి నచ్చని అవిధేయత కలిగిన కారణాన్ని బట్టి ఆయన చెప్తూనే ఉన్నాడు, ఇదిగో నేను నా కోపాన్ని మీ మీద చూపిస్తున్నాను అని, నా ఉగ్రతను మీ మీద కుమ్మరించబోతున్నానని, నా ఆగ్రహం తీర్చుకుంటాను, నా కోపం చల్లార్చుకుంటాను. ఎప్పుడు తెలుసా? మీ మీద నేను తీర్పు తీర్చిన తర్వాత. ఆగ్రహం, కోపం అనేటువంటి పదాలు ఈ యెహెజ్కేలు గ్రంథంలో 21 సార్లు కనబడతాయి. అంటే ఎందుకు అన్ని సార్లు ఆ మాటలు ప్రభు ప్రస్తావన తీస్తున్నాడనంటే, వారు చేసినటువంటి పనే. ఆయన అంటాడు, నిన్ను జాలితో చూడను, శిక్షించకుండా వదిలిపెట్టను. నీ ప్రవక్తన, నీలో జరుగుతున్న నీచ కార్యాలు ప్రతిఫలంగా నీకు శిక్షను ఇవ్వబోతున్నాను. నిన్ను దెబ్బ కొట్టేది నేనే అంటున్నాడు ఏకంగా. ఇక డైరెక్ట్ గానే ప్రభు మాట్లాడుతున్నాడు, నిన్ను నేను దెబ్బ కొట్టబోతున్నాను. ఎందుకంటే నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నా మాట వినలేదు. అందుకని నేనే నిన్ను మొత్తబోతున్నాను అంటున్నాడు. 2వ దినవృత్తాంతాలు 21వ అధ్యాయము 14వ వచనంలో, ఇదిగో నీ ప్రజలను, నీ కొడుకులను, నీ భార్యలను, నీకున్న దాని అంతటిని గొప్ప భయంకరమైన విపత్తుతో నేను మొత్తబోతున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. అంటే వారు చేసినటువంటి దోష క్రియలకు శిక్ష తప్పకుండా జరుగుతుంది అని అర్థం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో, వారు నట దెబ్బ కొట్టినా నా వైపు తిరగలేదు అని ప్రభు సెలవిస్తున్నాడు. మరి అంతగా దేవుడు గద్దించిన వారు దేవుని వైపు తిరగకపోవడం నిజంగా చాలా విచారకరం. అందుకని గమనించండి, దేవుడు నువ్వు చేసిన ప్రతి దానికి ఒక దినాన్ని శిక్ష విధించబోతున్నాడు. ఆ శిక్ష నువ్వు తప్పించబడాలి అనంటే దేవుని మార్గంలోనికి నువ్వు నడిపించబడాలి. దేవుని ప్రజల మీదకి వస్తున్నటువంటి ఈ విపత్తు ఎక్కడి నుంచి వచ్చిందో, అలా రావడానికి కారణం ఏంటో తప్పకుండా తెలుసుకోవాలి. దేవుడు శిక్షిస్తున్నాడు అని చెప్పాడు. ఎందుకు శిక్షిస్తాడు ఆయన? శిక్షించడానికి గల కారణం ఏంటి?
యెరికో పట్టణం మీదకి యెహోషువ తన సైన్యంతో యుద్ధానికి వెళ్ళాడు. ప్రభు చెప్తున్నారు, ఈ యెరికో పట్టణంను మీరు ముట్టడించబోతున్నారు గనుక, దాన్ని జయించబోతున్నారు గనుక ఖచ్చితంగా అందులో ఉన్నది ఏది ముట్టొద్దు, మీరు అందులో ఉన్నది ఏది ఆశించొద్దు, మొత్తం అంతా కూడా కాల్చివేయబడాలి అన్నాడు. అయితే యుద్ధం బాగా జరిగింది. సమస్తాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ముట్టడి వేసి కాల్చేశారు. ఇక లేకుండా చేసేశారు. అయితే అందులో ఆకాను అనేటువంటి వాడు సీనారు వస్త్రాన్ని, వెండి కమ్మిని ఆశించాడు. తీసుకున్నాడు, తెచ్చుకొని తన గుడారంలో దాచుకున్నాడు. అనంతరం వారు హాయి అనేటువంటి ఒక చిన్న పట్టణానికి యుద్ధానికి వెళ్ళటానికి సిద్ధపడినప్పుడు వేగులు వారు చూసి వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, మనం 30,000 మంది వెళ్ళవసరం లేదు, ఒక 2,000 మందో 3,000 మందో వెళితే సరిపోతుంది అన్నాడు. సరే సరే అయితే అంత చిన్న పట్టణమా అని ఒక 3,000 మంది సిద్ధపరచబడ్డారు, వెళ్ళారు. ఆయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయి పట్టణం వారు తిరుగుబాటు చేశారు. వాళ్ళు రివర్స్ లో ఈ ఇశ్రాయేలీల్ని కొట్టి తరిమి 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 చంపారు. 36 మంది చచ్చిపోయారు. వారి జీవితంలో కని విని ఎరగని ఒక భయంకరమైన దుస్థితి. 36 మంది చచ్చిపోవడమే. చాలా భయంకరమైన వేదన అయిపోయింది. ఇశ్రాయేలీలందరూ గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. అయ్యో అయ్యో ఎలాంటి పరిస్థితి అయిపోయిందో అని. అలా ఏడుస్తుంటే ప్రభు చెప్తున్నారు, వాళ్ళు ఏడవడానికి గల కారణం ఏంటి? మీలో ఒకడు తప్పు చేశాడు, ఆ తప్పుకి శిక్ష వచ్చింది అన్నాడు. అయ్యో బాబోయ్, ఎవడరా బాబు తప్పు చేసిందని తెగ టెన్షన్ పడిపోతూ దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఇదిగో వంశాల వారిగా రమ్మను, నేను రేపు వారు ఎవరో బయట పెట్టబోతున్నాను అని చెప్పాడు. అలాగున ఒక్కొక్కరిని రమ్మని చెప్పినప్పుడు చివరికి ఆకాను పట్టబడ్డాడు. ఆకాను తన్నాడు, నేను సీనారు వస్త్రాన్ని, వెండి కమ్మిని చూశాను, ఆశించాను, తీసుకున్నాను, తెచ్చుకున్న గుడారంలో దాచుకున్నాను. నీ వల్ల కదా 36 మంది చచ్చిపోయారు. నీ వల్లే కదా చిన్న పట్టణమైన ఆయి పట్టణం మీద ఓడిపోయారు. అపజయం ఎర్రగని ఇశ్రాయేలు జీవితంలో నీ వలన అపజయం వచ్చిందని చెప్పి వెంటనే వాళ్ళని కొట్టారు. వారి కుటుంబ సభ్యుల్ని రాళ్ళతో కొట్టి చంపేశారు. వాడు చేసిన పాపానికి శిక్ష వారి కుటుంబం మొత్తం అనుభవించింది. ఎందుకు శిక్ష వచ్చింది? వాడు చేసిన పాపం కాదు. ఒక దినన్న సొలొమోను బెత్షెబతో పాపం చేశాడు. కుమారుని కన్నాడు. కుమారుడికి జన్మ వచ్చిన తర్వాత ఆ కుమారుడికి జబ్బు చేసిందట. తగ్గిపోద్దని ఉపవాసం ఉండి 7 దినాలు ప్రార్థన చేశాడు. ప్రభు ప్రార్థన వినలేదు. ఆ చిన్నోడిని దేవుడు మొత్తాడు. ఆ పసిబిడ్డ చనిపోయాడు. ఇప్పుడు సొలొమోను లేచి చక్కగా స్నానం చేసేసి భోజనం చేసేసాడు. అందరూ అడుగుతున్నారు, అయ్యా మీరు కుర్రాడు బ్రతుకున్నప్పుడు జబ్బుతో ఉన్నప్పుడు ఉపవాసంతో ఉన్నారే, ఇప్పుడు అబ్బాయి చచ్చిపోయిన తర్వాత బెంగెట్టేసుకుంటారు అనుకున్నామే, ఇప్పుడేంటి లేచేసి చక్కగా స్నానం చేసి బట్టలు మార్చుకుని భోజనం చేస్తున్నారు అంటే, నేను చేసిన పాపానికి శిక్ష వచ్చింది, నేను పశ్చాత్తాపడ్డాను, అయితే నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు, ఇప్పుడు నా జీవితంలో సమాధానం కలిగింది, నా పాపానికి శిక్ష నేను భరించాను అంటాడు. 51వ సంకీర్తనలో ఆయన పశ్చాత్తాపడిన విధానం మనం కనపడుతుంది. నేను తల్లి గర్భంలో పాపంలో పుట్టాను, పాపంలో పెరిగాను, పాపపు జీవితాన్ని అవలంబించి ఉన్నానయ్యా, అందుకే తొందరపడి ఇలాంటి పాపం చేశాను, నన్ను క్షమించని, హిస్సోపుతో కడగని, యమము కంటే తెల్లగా చేయమని, దేవుని ఆత్మను నా దగ్గర నుంచి తీసివేయవద్దని ఎన్నో విధాలుగా తను పశ్చాత్తాపడిన విధానం మనకు కనపడుతుంది. అంటే తను చేసినటువంటి పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని శిక్ష పొందకుండా ఉండటానికే ప్రయత్నం చేశాడు, కానీ పాపానికి శిక్ష రాక తప్పదు. నువ్వు చేసిన పాపానికి ఈ రోజు కాదు, ఒక రోజు ఉంది. అయితే పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో పరిపూర్ణమైన వ్యక్తిగా గనక నువ్వు దేవునికి కనబడితే నీ పాప దోష శిక్ష రాకుండా సంపూర్ణంగా ఆయన శుద్ధీకరిస్తాడు. ఇశ్రాయేలు ఎందుకు అలాగ శిక్ష అనుభవించవలసిందో
వారికి అర్థం అవ్వాలి. ఈ రోజున నువ్వు అనుభవిస్తున్నవే వేదన, క్షోభ, నరకం భూమి మీద చూస్తున్నవే, దానికి గల కారణం ఏంటి నీకు అర్థమైందా? నువ్వు చేసిన తప్పే, నువ్వు చేసిన పాపమే నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తుంది. నెమ్మది లేకుండా చేసింది, సంతోషం లేదు, ఇబ్బందులు పాలైపోయావు, వేతన పడుతున్నావు. ఒక వ్యక్తి అప్పు చేస్తే అప్పుకి వడ్డీ కట్టాల్సి వస్తుంది, అసలు వడ్డీతో సహా ఒక దినాన్ని చెల్లించాల్సి వస్తుంది. అలాగే నువ్వు చేసినటువంటి పాపానికి అసలు వడ్డీతో సహా తీర్పు తీర్చబడాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయి. ఎందుకు వచ్చిందో నీకు తెలుసు, ఇప్పుడు అర్థమవుతోంది. ఇదిగో పలానా కారణాన్ని బట్టే ఈ బాధను నేను పడుతున్నాను, పలానా కారణాన్ని బట్టే ఈ పరిస్థితిలో నేను చిక్కడిపోయాను అని నీకు అర్థమవుతుంది. పాపపు శిక్షలను భరిస్తున్నప్పుడు భరించలేనిదిగా ఉంటది. అయ్యో, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అంటాడు కయ్యూను. కారణం ఏంటి? తన సొంత తమ్ముడైనటువంటి హేబేలుని చంపేశాడు, దుర్మార్గంగా చంపేశాడు. ఆ రక్తము మొరపెడితే దేవుడు తీర్పు తీర్చాడు, శిక్ష వేసేశాడు, నొసట మీద ముద్ర వేసేశాడు. ఇక మరణం దూరం అయిపోద్ది. బ్రతుకు కాలం అంతా కూడా నువ్వు చచ్చిపోవాలని ప్రయత్నం చేసినా చచ్చిపోవు. ఒక దినాన్ని నీకు మరణం వస్తుంది. ఆ రోజు వరకు నీకు తిప్పల మామూలుగా ఉండవు, దేశ దిమ్మరవై బతుకుతావని చెప్పాడు దేవుడు. అంటాడు, అయ్యో, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. అవును, ఖచ్చితంగా నేను చేసిన ప్రతి దానికి ఒక దినాన శిక్ష ఉన్నది. అందుకనే ఒప్పుకొని విడిచిపెట్టి దైవ కనికరాన్ని పొందటానికి పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. కనుక పశ్చాత్తాపడండి. నినివే పట్టణస్థులు దేవుని సన్నిధిలో ఘోరమైన దుస్థితి కలిగి ఉన్నారని దేవుడు చూసినప్పుడు యోనాన్ని పంపించాడు, ప్రకటన చేయించాడు. రాజు మొదలుకొని పసిపిల్లడు వరకు గోనె బట్ట ధరించుకుని బూడిదలో కూర్చొని పశ్చాత్తాపం పడడం ప్రారంభించాడు. 3 దినాలు పశ్చాత్తాపడేటప్పటికి ఆ దేవుడు వారి మీద కనికరం చూపించేశాడు. వారి యొక్క భయంకరమైనటువంటి పాప శిక్షను వారు అనుభవించకుండా వారిని క్షమించి విడిచిపెట్టాడు. ఆహా, ఎంత సంతోషం! వారు చేసిన పాపానికి రావలసిన ఆ శిక్ష రాకుండా ఆగిపోయింది, వారు బ్రతికిపోయారు. మరి ఈ రోజున నీ జీవితంలో ఏమేమి దేవునికి నచ్చని క్రియలు నువ్వు చేసి ఉన్నావో వాటన్నిటినీ ప్రభు దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టగలిగితే దైవ కనికరాన్ని నువ్వు తప్పకుండా పొందుతావు. నీ వెండి కాని నీ బంగారం కాని నిన్ను శిక్షించకుండా విడిపించలేదు. నీ శిక్షకు కారణం ఏమో నువ్వు తెలుసుకో. వారు చేసినటువంటి కారణం ఏంటంటే విగ్రహ ఆరాధన. అందుకే వారికి అట్టి శిక్ష వచ్చింది. సమాధానం లేక వాళ్ళు ఎంత సమాధానం వెతికినా దొరకక వేదన పడేవారై ఉన్నారు. ఒకవేళ ఈ రోజున ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నీ జీవితంలో కూడా సమాధానం లేకుండా ఉన్నదా? అయితే దానికి కారణం నువ్వు చేసిన పాపం, అపరాధమై ఉంటుంది. ఆ కారణాన్ని వెతికి తెలుసుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ఇక మీదట ఎన్నడూ కూడా అటు విధంగా ఉండకుండా బ్రతికితే ప్రభు కనికరం పొందుతావు, దోష శిక్ష నుంచి విడిపించబడతావు. అటు విధంగా ప్రభులో సాగు, సమాధానం పొందు. దేవుడి మాటలు దీవించి ఆయన వాక్యానుసారంగా నీ జీవితాన్ని పరిపూర్ణంగా కట్టి దీవించునుగాక. ఆమేన్.